హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ అండి గోంగూర చికెన్ అండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో గోంగూర మటన్, గోంగూర పచ్చిరొయ్యలు ఇవన్నీ తినే ఉంటారు కదా, అలాగే గోంగూర చికెన్ కూడా చాలా బాగుంటుంది. స్పైసీగా ఉంటుంది. అలాగే మనకి ఆ పీస్ తింటున్నప్పుడు కూడా ఆ గోంగూర ఫ్లేవర్ తెలుస్తూ చాలా బాగుంటుంది నోటికి తినడానికి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కొంచెం వెరైటీగా ఇలా అయితే చేసి పెట్టేసేయండి. సో ముందుగా బాండీలో కొంచెం ఆయిల్ అనేది హీట్ చేసుకొని, ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఇలా బారుగా చీలికల్లా కట్ చేసుకోండి. మనకి చికెన్ కర్రీలోకి ఎక్కువ పచ్చిమిర్చి ఉంటే బాగుంటుంది అనమాట. అలాగే సన్నగా చాప్ చేసుకున్నటువంటి ఉల్లిపాయనండి, ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే తిప్పుకోండి. మనకి గోంగూర ఈ చికెన్లోకి కొంచెం మనకి ఉల్లిపాయ అనేది ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. అలాగే మిర్చి కూడా అనమాట. మిర్చి పౌడర్ కన్నా మనం పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది టేస్ట్ అనేది. సో చూడండి, మనకి ఎక్కువ కూడా మగ్గవసరం లేదు, ఎందుకంటే మనం గోంగూర గ్రేవీ కర్రీ కాబట్టి అవి రెడ్గా ఫ్రై అవ్వాల్సిన పని లేదనమాట. సో కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ అలాగే పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి అయితే మొత్తం అంతా తిప్పేసేసుకోండి. మనకి ఆనియన్స్ అనేవి కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ముందుగా మనం చికెన్ అయితే వాష్ చేసి పక్కన పెట్టుకొని, దీన్ని నేను కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసుకొని అయితే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నానండి. అలా చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకు ఆ పీస్ అనేది, చికెన్ పీస్ అనేది జ్యూసీగా ఉంటుందన్నమాట. సో ఒకసారి ఇదిగోండి, చికెన్ యాడ్ చేసిన తర్వాత కొంచెం మన ఆ చికెన్లో వాటర్ అంతా బయటికి రిలీజ్ అయిపోయే వరకు కూడా కొంచెం వెయిట్ చేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఒకసారి అయితే తిప్పుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఒక 1 మినిట్ అట్లా మూత పెట్టేసుకొని పక్కన పెట్టారనుకోండి, పీస్కి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా పడుతుంది అనమాట. ఇప్పుడు దీనిలో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అండి, రెడ్ చిల్లీ పౌడర్ కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి గోంగూరలో మనం కారం కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అనమాట. కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా మనకి ఆ గోంగూర అనేది అబ్జార్బ్ చేసేసుకొని అంత కారం అనిపించదు కాబట్టి సో నో ప్రాబ్లం అండి. అయ్యో ఎక్కువైపోయిందని టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. సో ఇప్పుడు కొంచెం అలా మనకి కారం వేసుకున్న ఒక 5 మినిట్స్కి మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి గోంగూర అండి, గోంగూరని అలా చికెన్ పైన పెట్టేసి మూత పెట్టేసేయండి చాలు. కొంచెం సేపటికి ఈ విధంగా మగ్గుతుంది చూసారా. అప్పుడు ఇలా పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే ఆ గోంగూరలో ఉన్నటువంటి వాటర్ అనేది ఆ చికెన్కి వెళ్ళి ఆ చికెన్కి గోంగూర ఫ్లేవర్ అనేది పడుతుందనమాట. ముందే మనం పచ్చి గోంగూర వేసేసి కలిపేసేసి మనం అలా చేసుకోవటం కన్నా కూడా ఇలా చికెన్ అలా ఉంచి పైన గోంగూర పెట్టి తర్వాత అవి మగ్గిన తర్వాత కలుపుకుంటే ఆ రెండిటి ఫ్లేవర్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా కొంచెం పోపు అయితే వేసేసుకున్నాను. మీకు తాలింపు అవసరం లేదని అంటే స్కిప్ చేసేయండి, పర్లేదు. కానీ తాలింపు వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట, బాగుంటుంది. సో ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి. మనకి చికెన్కి తగ్గట్లే వేసుకోండి, గోంగూర ఎక్కువైనా బాగోదు, అలాగే చికెన్ ఎక్కువైనా బాగోదు, రెండు ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలన్నమాట. సో నేను ఒక హాఫ్ కేజీకి టూ కట్టలు తీసుకున్నానండి. సో ఫైనల్గా గరం మసాలా యాడ్ చేసేసి ఇదిగోండి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఇంత కలర్ఫుల్గా 2 డేస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కంపల్సరీగా. బయట పెట్టుకున్నా కూడా గోంగూర చికెన్ అనేది త్వరగా పాడవదండి. సో కలర్ఫుల్గా ఉంది చూసారా. సో వెరైటీగా ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది తప్పకుండా. సో ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.